ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలి, ఒక చిన్న చెట్టుతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం ఏ విధంగా బయటకు పంపించవచ్చు అనేది ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ చెట్టు ఏంటి అనుకుంటున్నారా? అలోవెరా చెట్టు. ఇదిగో మీకు చూపిస్తున్నాను, చూడండి. దీని ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు. ఈ చెట్టు అయితే ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్టు, ముఖ్యమైన చెట్టు అన్నమాట. ప్రతి ఒక్క మనిషి ఎదుగుతున్నారంటే ఆ ఇంటి పైన నరదిష్టి, నరఘోష, నరపీడ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఒక ఇల్లు ఏదైనా నూతనంగా గృహప్రవేశం లాగా చేసిన ఇంట్లోకి ఏదైనా ఒకటి రెండు వస్తువులు మంచివి తీసుకొచ్చుకున్నా, మెయిన్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా మంచి బట్టలు కట్టుకున్న, బయటకు ఎక్కడికన్నా వెళ్ళి బయట ఎంజాయ్ చేస్తున్న అలాంటి వాళ్ళపైన ఎక్కువగా ఈ నరదిష్టి, నరపీడ, నరఘోష అనేది పడుతుంది. చాలామంది మాకు ఏదో దిష్టి తగిలింది, ఎవరి వల్ల మాకు ఈ విధంగా జరుగుతుంది అని నాతోనే చాలామంది చెప్పి బాధపడడం చూశాను. నేను కూడా అదే ఫేస్ చేశాను అనమాట. ఒక మంచిగా ఇల్లు కట్టుకొని కావాల్సిన వస్తువులు తెచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా నా పరిస్థితి తలక్రిందులైపోయింది. సో అప్పుడు నేను చాలా రకాల రెమెడీస్ చేసినాను, కానీ నాకు అన్నింటికంటే ఈ అలోవెరా చెట్టు నాకు చాలా బాగా పనిచేసింది. ఇదిగో ఇవి ఇంత చిన్న చిన్న మొక్కలుగా తీసుకొచ్చి కూడా పెంచుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. 1 మంత్ వర్షం లేకపోయినా, 1 మంత్ నీళ్లు లేకపోయినా కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఒక్క చెట్టు పెడితే చాలన్నమాట. దాని చుట్టూ స్టెమ్స్ చూడండి ఎన్ని వస్తున్నాయి, చిన్న చిన్న మొక్కలు ఎన్ని ఫామ్ అవుతున్నాయో చూడండి. నేనైతే ఇల్లు గృహప్రవేశం చేసిన తర్వాత చాలా రకాల సమస్యలు ఫేస్ చేసినాను. కాబట్టి ప్రతి అమావాస్యకి మరియు మంగళ శుక్రవారాలు, నెలవరకు అమావాస్యకు నెలకు ఒక్కసారి మాత్రమే అమావాస్య వస్తుంది. అలాంటి టైంలో మాకు వీలు పడలేదు, మేము మర్చిపోయినాం అనుకునే వాళ్ళకి మంగళ శుక్రవారాల్లో సాయంత్రం వేళ ఈవినింగ్ 6 అలాంటి టైంలో ఈ చెట్టును తీసుకొని నీట్గా శుభ్రం చేసి దానికి పూజ చేసి మనం ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారానికి కానీ ఇది కట్టినామంటే మన ఇంట్లో ఉండే ఎటువంటి నరదిష్టి అయినా, నరఘోష అయినా బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఇదైతే చిన్న పెయింట్ బకెట్ అనమాట, అంతా కూడా 2 లీటర్స్ కూడా ఉండదు చూడండి. దీనిలో నేను ఒక మొక్క పెట్టినాను. ఆ ఒక్క మొక్క దాదాపు 50 మొక్కలు తయారు చేసుకుని చూడండి. ఆ బకెట్లో నుండి తీయడానికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఆ చెట్లు బయట రామంటున్నాయి అనమాట. నేను ఎంత ట్రై చేసినా రాలేదు. సో అందుకని కిందకి తీసుకొచ్చి పెట్టేశాను. ఇదిగో ఇక్కడైతే ఒకటి పెట్టాను, దాని పక్కనే మళ్ళీ మొక్కలు తయారవుతున్నాయి చూడండి. ప్రతి ఒక్కరూ మేము సిటీల్లో ఉన్నాము, మాకు ఈ మొక్కలు దొరకవు, మేము ఏ విధంగా చేయాలి అని చాలామంది అంటుంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇవి కూడా మేము ఆన్లైన్లో చామంతి మొక్కలతో పాటు పంపిస్తాము. మీకు ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తే చాలు. చామంతి మొక్కలతో పాటు ఈ మొక్కను కూడా మేము పంపించడానికి ట్రై చేస్తాము. ఉన్న ప్రతి ఒక్కటి మనం ఉపయోగించుకొని ఏదైతే మనకు తెలిసిందో దానితో చిన్న చిన్న రెమెడీస్తోనే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించవచ్చును. మెయిన్ ఈ అలోవెరా జెల్తో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అందం పైన దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ అలోవెరా జెల్తో ఫేస్కి మనమే ఫేస్ వాష్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ జెల్ని మనం ఫేస్కి రాసుకుంటే ఫేస్ కూడా చాలా నీట్గా క్లీన్గా వస్తుంది. ఏజ్ కూడా తక్కువ ఏజ్ కనపడేలాగా ఉండాలంటే ఇది ప్రతి ఒక్క రోజు ప్రయత్నించి చూడండి. నెక్స్ట్ అలోవెరా జ్యూస్ అంటే ఆరోగ్యానికి మంచిది అని అంటే నమ్మని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సిటీల్లో అయితే 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఒక గ్లాస్ జ్యూస్కి ఖర్చు పెట్టి తాగుతుంటారు. అలాంటిది మనం ఇంట్లో చెట్టును పెంచుకొని మనం ఎందుకు చెయ్యకూడదు అని ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఒక్కసారి ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు, లైఫ్ టైం ఇంకా అసలు మళ్ళీ అది పొమ్మంటే కూడా పోదన్నమాట. 1 మంత్ వాటర్ పోయకపోయినా కూడా అది ఏం కాదు. ఒక మొక్కను తీసుకొని వచ్చి నేనైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి నీట్గా చూడటానికి ప్రతి ఒక్కరికి చాలా కలర్ఫుల్గా కనపడాలన్నమాట. ఈ చెట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఏవైతే పాడైన ఉంటాయో అవన్నీ రెమ్మలు కట్ చేసేసి పసుపు కుంకుమ నీట్గా, పసుపులో కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు కుంకుమతో నీట్గా అలంకరించుకొని బొట్లు పెట్టాలి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా కనపడాలన్నమాట. ఎదుటి మనుషుల కళ్ళు దానిపైన ఫోకస్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అంత బాగా మనం అలంకరించాలి.
నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకొని మన సింహద్వారం ఏదైతే ఉందో అక్కడ తీసుకొచ్చుకొని కట్టి ఆ సింహద్వారంకి పూజ చేసి పెట్టినట్లయితే ప్రతి శుక్రవారము మంగళవారము లేదు అమావాస్య రోజైనా సరే ఈ రెమెడీ చేస్తే మన ఇంట్లో నరదిష్టి ఉండమన్నా ఉండదు. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి, ఫలితం మీరే చెప్తారు. నేనైతే ప్రాక్టికల్గా ఫేస్ చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను. చూడండి, ఇది చూస్తే ఎవరికి దీన్ని చూడాలనిపించదు చెప్పండి. ఇది తీసుకెళ్ళి మనమంతా పూజ చేసిన తర్వాత సింహద్వారానికి కడితేందుకు చిన్నగా ఒక థ్రెడ్తో నీట్గా కట్టి పెట్టుకుంటున్నాను. నా దగ్గర అయితే ఉన్నది ప్లాస్టిక్ థ్రెడ్ మాత్రమే ఉన్నది. దాన్ని తీసుకున్నందుకు నేను ఈ విధంగా సింహద్వారానికి కట్టి పూజ చేశాను. సాయంత్రం వేళ చేయాలి. మెయిన్ అమావాస్య రోజు చేస్తే దీని ఫలితం ఇంకా డబల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలినని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ప్రయత్నం చేసి చూడండి. ప్రతి ఒక్కరూ దీని ద్వారా ఫలితం పొందుతారు. మీరు మళ్ళీ కూడా కామెంట్ రూపంలో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. మెయిన్ శుక్ర మంగళవారాల్లో మాత్రమే సాయంత్రం వేళ మాత్రమే చేస్తేనే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, ఏది చేసినా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తేనే అది మనకు జరుగుతుంది. నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా దీన్ని ఆచరిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మారాలి. మన లైఫ్ని మనం మార్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని మన లైఫ్ స్టైల్లో మార్పులు అనేది ఉండాలి. కాబట్టి ఈ రెమెడీని మీరు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.